హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్. ఈరోజు నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం ఒక అద్భుతమైన రెసిపీని అయితే తీసుకొని వచ్చాను. అదేంటో, అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ వినాయకుడి స్వామికి చాలా అంటే చాలా ఇష్టం. వినాయకుడి స్వామికి మాత్రమే కాదండి, అమ్మవారికి కూడా చాలా ఇష్టం. అదేనండి పాల తాలికలు. మా సైడ్ అయితే చాలా ఫేమస్. అది ఎలా చేయాలో చాలా సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను, చూసేయండి. మేమైతే ఇక్కడ ముందు రోజు నైటే 2 కప్పుల బియ్యాన్ని బాగా నానపెట్టుకున్నాము. మరుసటి రోజు పొద్దున్నే అవి ఒక్కసారి బాగా కడుక్కొని ఆ వాటర్ కొంచెం జల్లిబుట్టలో వేసుకొని వడపోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని జల్లించుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పట్లో అయితే ఎక్కువ ఉంటే మా అత్తయ్య కూడా దంచుతారండి రోట్లో వేసి, కానీ కొంచెమే ఉంది కాబట్టి మిక్సీ పట్టుకున్నాము. జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడినంత బెల్లం, మెల్లగా వాటర్ పోసుకుంటూ అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం ఎసురు పోసుకొని ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. అది ఇలా ఉడుకుతూ ఉండగా మనం తాలికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంతకు ముందే కాదండి, ఇప్పుడు కూడా పాల తాలికల్ని మూకిడితో చేస్తారు. మూకిడితో ఒత్తడం చాలా కష్టమైపోతుంది కాబట్టి సింపుల్గా మనం తాలికల్ని చేత్తో అలా పాముల్లాగా చేసుకోవచ్చు. ఆ పాముల్లాగా చేసుకున్న తాలికల్ని మనం ఇక్కడ సగ్గుబియ్యంని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎసురులో మెల్లగా విరిగిపోకుండా ఒక్కొక్కటిగా తీసి ఆ ఎసురులో వేసుకోవాలన్నమాట. అప్పుడే కదిలించకూడదు. కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత జస్ట్ అలా కదిలిస్తే అవి దేనికి వాటికి సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుందన్నమాట. మనం అలా చేసుకుంటూ కొన్ని కొన్ని తాలికలుగా ఆ కాగుతున్న ఎసురులో కలుపుకోవడమే. ఇది బాగా ఉడకాలన్నమాట. ఆ తాలికలు బాగా ఉడకాలి. ఇలా గంటెతో మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోకుండా. వీడియోలో చూసారు కదా, తాలికలు బాగా ఉడికిపోయి ఒకదానికొకటి సపరేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, అవి ఇంకా బాగా ఉడకాలండి. చూడండి, తాలికలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఆ ఎసురులో కొంచెం బియ్యపు పిండి వాటర్లో కలుపుకొని మెల్లగా ఎసురులో తిప్పుకుంటూ కలుపుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా యాడ్ చేశారు అత్తయ్య నేను వచ్చేసరికి. బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దించబోయే ముందు కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేస్తే చాలు. అంతే, సింపుల్. అమ్మవారికి చాలా ఇష్టమైన వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు సింపుల్ అండ్ షార్ట్గా రెడీ అయిపోయింది. అంతేకాదండోయ్, మా సైడ్ అయితే కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి ప్రత్యేకించి 3వ నెలనో 5వ నెలనో లేదా 9వ నెల కాన్పుకెళ్ళే ముందు ప్రత్యేకంగా అత్తగారు వాళ్ళ కోడలికి ప్రేమతో చేసి పెడతారు. ఎందుకంటే ఆమె చేత్తో చేసి పెడితే వాళ్ళ కోడలికి మనవడు పుడతారని ఒక ఆచారం ఉందండి ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా, సింపుల్ అండ్ షార్ట్గా పాల తాలికలు ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.